గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ళకెరుక అంటారు. అట్లాగే అమెరికా గోత్రాలు వాళ్ళకే తెలియాలి. జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళ దేశ అధ్యక్షుడే హత్యకు గురయ్యాడు. ఆయన హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు బయట పెట్టాక, అంటే వాళ్ళు 30 ఏళ్ల తర్వాత బయట పెడుతుంటారు. చరిత్రలో ఆ లెక్కలో ఆ ఫైళ్లు తీస్తే ఇప్పుడు బయటపడింది ఏంటి అంటే, ఆ రోజు జాన్ ఎఫ్ కెనడీ మర్డర్కి సంబంధించినటువంటి అంశంలో ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా నిలుపు చేసింది సిఐఏ. అమెరికాకి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే ఆపేసింది. అంటే అక్కడ ఇప్పటికి మళ్ళీ ఎప్పుడు అక్కడ ఒక డీప్ స్టేట్ తెర వెనక నడిపించే అతీంద్రియ శక్తులు ఉంటాయి. అది ఆయుధ వ్యాపారుల ల్యాబీ కావచ్చు, లేదంటే కనుక అంతర్జాతీయ కుట్రలు చేసే ల్యాబింగ్ కావచ్చు, లైక్ డీప్ స్టేట్, అట్లాగే బొగ్గు ల్యాబీ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి జరిగినప్పుడు వాళ్ళే ప్రభుత్వాల్ని శాసిస్తుంటారు, నడిపిస్తుంటారు. అదే హాలీవుడ్ సినిమాల భాషలోనేమో వాళ్ళే మాఫియా. బట్ అమెరికా దృష్టిలో వాళ్ళు దాన్ని ఏమంటారు, సూపర్ పవర్స్. వాళ్ళు ఆపారు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.